సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవస్వరం. వట్టి పాత్రగా ఉన్న నీవు సమృద్ధిగా నింపబడుదువుగాక. సమృద్ధి కలిగిన ఆశీర్వాదముతో నీ గృహానికి నువ్వు చేరుకొనుదువుగాక. ఈ రాత్రి నా దేవుడు నన్ను దర్శించునుగాక. ఇదిగో ఎన్ని రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్న నిన్ను నా దేవుడు ముట్టి స్వస్థపరచునుగాక. నీ గర్భఫలమును ఆశీర్వదించునుగాక. ఇదిగో గర్భము లేని కొట్టాలా నా దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ 2026లో నీవు గర్భఫలము పొందుదువుగాక. దేవుని ఆశీర్వాదం చేత నింపబడిన ప్రజలు మరెన్నడూ మనకు ఆధారమై ఉండాలి. ప్రవచనము బైబిల్కి కరెక్ట్గా దేవుని బిడ్డల సంబంధమైనదై ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రాఫసీ అనగానే ఒకనొక సమయంలో దేవుని బిడ్డ గమనించండి, ఒక ఆయనకు ఒక దర్శనం వచ్చింది. దర్శనం గురించి నా దగ్గరికి అడగడానికి వచ్చాడు. ఎవరైనా మాత్రం ఎంక్వైరీ చేయొద్దు. ఏంటి సంగతి అంటే, ప్రార్థన చేస్తున్నంట. నేను ప్రార్థన చేస్తున్న ఈయన దగ్గరికి నల్ల కుక్కొచ్చిందట, వచ్చి మూతి నాకిందంట. ఈయనకి అర్థం కాలేదు, కానీ దర్శనం మాత్రం వచ్చింది, మూతి నాకింది. అసలు అర్థం కావట్లేదు సార్ అన్నాడు. సో ఏంటి అర్థం కావట్లేదు అని అడిగితే, అది చేతబోయడం ఉంటుంది అన్నాడు. రహస్యం ఏంటంటే, క్రీస్తు యేసు నందున్న వారికి
నేను చెప్పే ముందుగానే వాక్యం నాకు పూర్తిగా రాదని. లాస్ట్లో మాటలు మీరు చెప్తారు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ, ఎస్పెషలీ ఆర్ యు బిలీవ్ షల్ యూ బోర్న్ అగైన్ యట్ డిడ్ యూ బోర్న్ అగైన్ లైఫ్. నీ జీవితంలో తిరిగి జన్మించిన జీవితం ఉంటే నీ ఎదుటి ఇంకనవ్వడం. నువ్వు మాట చెప్పాలంటే ఓ చిన్న క్రీస్తులాగా నువ్వు కదలుతూ ఉంటే దురాత్మలు పారిపోతాయి, చేతబడి తీసివేయబడిపోతాయి. సో ఏమిడంటాడు ప్లేరా, కొంతమంది అంటే చేతబడి చేస్తుంటే అందుకొని గర్భం పోతున్నా అన్నాడు ఒక ఆయన. చేతబడి చేస్తే కాదు, ఇంకా ఏదో నేర్చుకోవాలి పాఠం, అందుకని పోతూ ఉంటుంది. ఎందుకు బ్రదర్ నిలబట్లేదు, శ్రమ ఉంది కానీ ఫలితం ఏమీ లేదు అనుకుంటుంటే ఏదో ఇంకా నేర్చుకోలేదు. ఆయన ఏదో నేర్పిస్తున్నాడు అంతే, అదేదో నేర్పిస్తున్నాడు. సమృద్ధి కలిగినటువంటి యోబు జీవితంలోకి శ్రమలు ఎందుకు వచ్చాయని కానీ ఆలోచిస్తే ఆయనను పై తరగతికి చేర్చుట కొరకే ఒక వంతి ఉన్నింది, రెండంతల చేయుట కొరకై దేవుడు శ్రమను అనుమతించే. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగించినని ఎరిగి నేను చాలా బలహీనుడు, అందుకే చెప్తున్నా, ఎరిగి శ్రమల యందును, అది కూడా రాలి లాస్ట్లో కూడా ఆమేన్ అనేది కూడా రాలే. శ్రమల యందు అతిశయపడాలి. అందుకే అంటాడు ప్లేరా, అందుకే నువ్వు భక్తుడు, శ్రమలు కావివి మహిమ కిరణాలు మత్తులో మేలు కొలుపులు. శ్రమలు ఎందుకు వస్తాయంటే మన మత్తు జీవితంలోంచి వదిలించడానికి అంతే. ఎస్పెషల్ ఇలాంటి సంఘాన్ని బట్టి అయితే నేను ఆనందంగా చెప్పేస్తాను, ఎందుకంటే ఆశీర్వాదాలు మన గడపల కాపలా కాస్తాయి. ఆశ్చర్య కార్యాలు మన జీవితాలు ఉండబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నిజంగా ప్లేరా, ఇంతవరకు నడిపించిన దైవ సేవకులకును సంఘానికి సంఘమున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు క్రీస్తు యేసు నామములో తెలియజేస్తూ, మీకు దేవుడు ఇచ్చిన దర్శనం మేరకి అందులో ఉన్న కొన్ని సార్వత్రిక విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడడం కొరకే సిద్ధపడదాం. ఓ చక్కటి మాట దైవ వాక్యంలో యోహాను భక్తుడు అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయములో ఎలా ఉండాలట, వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. అంటే అన్నీ ఒకే విధానములో అభివృద్ధిలోకి రావాలి. నేను చాలా పొడుగు కదా, శశికాంత్ గారు కానీ నిలబడుకుంటే నేను కనబడాలి. అసలు శశికాంత్ గారు ఏమన్నారంటే, పాస్టర్ గారు కొంచెం ముందుకు రండి సార్ అన్నాడు. అలా సైకి చేశాడు. నేను అన్నాను, ఆరాధికుడు నువ్వే ఆరాధించు, నేను వెనకాల ఉంటానని చెప్పా. కారణం ఏంటంటే నేను అనుకున్నా ఒక కోసాను, ఒక పక్కన కనబడతానని, ఒక కోస కూడా కనబడలా. నేను పోయి లైవ్లో పోయి చూసా కనబడతాను లేదని, లైవ్లో కనీసం ఒక సాగ కూడా కనబడలా. బాగా గమనించండి ఇట్లా. అట్లాంటి నాకు ఖచ్చితంగా ఆయనలాగా ఉండడం, ఆయనలాగా పొడుగు రావటం ఆలోచించడం సంతోషమే కదా. పాస్టర్ గారిని అడగల టైం, అయ్యగారండి టైం చెప్పండి సార్. లేదు, దేవునికి ఇబ్బంది పెట్టను, ఇన్ టైంలో క్లోజ్ చేస్తా. దేవుని బిడ్డలు గమనించండి. అయితే నేను ఆయనలాగా పొడుగు రావాలా లావు రావాలనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళా. డాక్టర్ ఏమన్నా అంటే, సార్ అన్నిటికీ ఉన్నాయి సార్ మెడిసిన్, మీరు పొడుగు వచ్చేస్తారు, లావు వస్తారు, అన్నీ వస్తారు సార్ అన్నాడు. కాకపోతే అన్నాడు, సార్ అది చెప్పండి సార్ అసలు ఫస్ట్ అన్న. నేను పొడుగు వచ్చేది లేదు, తర్వాత సంగతి సంబంధంగా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఈ సమాజపరంగా నువ్వు దీవెనకరంగా ఉండాలి. అదర్వైజ్ నీ అభివృద్ధి అనేక మందికి తెలియకపోతే దానివల్ల ప్రయోజనమేమీ లేనేలేదు. కాబట్టి నేను నా హైట్లోని కరెక్ట్గా ఉంటాను చాలు. అది కాకుండా నేను చెప్పుకోవాల్సిన పని ఏంటంటే, నేను మార్షల్ ఆర్ట్, నేను కనబడుతున్నంత చాలా గిట్ట చాలా పొట్టి అనుకుంటున్నారు, కానీ రహస్యం ఏంటంటే ఎంతమంది ఇలాంటి వాళ్ళు 20 మంది వచ్చినా నా ఎదురుగా నిలబడలేరు. బలంగా, ఆత్మీయంగా ఆయన బలంగానే ఉన్నాడు పాపము, బలంగా శారీరకంగా అంటే అర్థం ఏంటంటే నేను మార్షల్ ఆర్ట్లో SIMA స్కూల్ ఆఫ్ ఇండియన్ మార్షల్ ఆర్ట్, ఇందులో 5 ఉంటాయి అన్నమాట. జూడో, కెండో, అకిడో, టెక్విండో, కరాటీ, వీటన్నిటిలో అప్లికేషన్లు తెలుసు. నేనే మాస్టర్గా ఉన్నా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు 20 మంది వచ్చినా వితౌట్ ఏ సాధనం లేకుండా మట్టి గరిపించేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అని కనుక్కునేదటికైతే తెల్లారిపోద్ది అనమాట. కాబట్టి అట్లాంటి బలం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు బలం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో రెండోది, ఆ తర్వాత నేను ఎంత భయంకరమైన లోక పరిస్థితుల్లో ఉన్నానో ఆ తర్వాత దేవుడు పట్టుకున్నాడు. నా అసలు పేరు శ్రీనివాసులు, నేను భయంకరమైన విగ్రహారాధికుడిని,
ఓ మా చెప్పాలని నాస్తికుని దేవుడింటి చూపించన్నటువంటి సవాల్ చేసిన వ్యక్తిని, కానీ దేవుని మహాకృప నన్ను రక్షించింది. పాపినైనా నన్ను దేవుడు మార్చుకొని ఆయన సాధనంగా వాడుకుంటున్నాడు. ఆయన వాడుకుంటున్నాడు కాబట్టి మౌనంగా ఉన్నా, వాడుకుంటున్నాడు కాబట్టి వణిగున్నా, వాడుకుంటున్నాడు కాబట్టి నెమ్మదిగా కనబడుతున్నా. లేకపోతే జయకుమార్ పాస్టర్ గారు నాకంటే 100 రెట్లు మేలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ధ్యానాంశం యొక్క ముఖ్య అంశం ఏంటంటే మీరు అభివృద్ధిలోకి రావాలి కదండి. అశోక్ కూడా, అశోక్ వాళ్ళ ఆవిడ కూడా కదా, అని 2-3 పేర్లే తెలుస్తాను. పౌలు కూడా, పౌలు వాళ్ళ ఆవిడ కూడా, పౌలు అంటే ఇక్కడ ఏదో ఆపరేట్ చేశాడు కదా అబ్బాయి, ఆయన ఇంకో ఓకే, అలా 2-3 పేర్లు తెలుసు, మిగతా వాళ్ళ పేర్లు తెలియదు. ఏదేమైనప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరితో దేవుని యొక్క మందిరములకు వచ్చాం కనుక అందులో 21 దినం ఉపవాస కొడిగి పెట్టాం. నిజం ఒక్క దినమే కష్టమైన పరిస్థితులు వస్తే 21 దినం పెట్టి ఇలా నడిపించిన నాయకుడిగా ఉన్న పాస్టర్ గారికి వాడుకున్న ప్రతి దినం ఒక్కొక్క సేవకుని పిలుచుంటాడు నేను అనుకుంటాను. అలాంటి సేవకులు వచ్చి వాక్యం అందించి వారిని గైడ్ చేసి వారి కొరకు ఎదురు చూసి ఇంతగా సిద్ధపరిచిన సంఘాన్ని బట్టి పాస్టర్ గారిని బట్టి నిజంగా నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు వెళ్దాం వాక్యంలోకి. అసలైన వాక్యము మీరు తీసుకున్న తీర్మానం ఏమిటంటే, అసలు ఎందుకు ఈరోజు మరి ఈ ఉపవాస కోడికలు ఎందుకో బాగా ఆలోచించండి. మందిరము కలిగిన ఆ ప్రత్యేక పట్టణములో తమ తల్లిదండ్రులతో తమ బంధువులతో ఉండనీయకుండా వారిని బానిసలుగా కొనిపోయినారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో 1-2 దినాలు దేవుని బిడ్డ కాదు, ఓ సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దగ్గర దాపు 70 సంవత్సరాల కన్నీటి ప్రయాస, కన్నీటి వేదన అక్కడ 70 వారములనుంది, కానీ 70 సంవత్సరములని మనం గమనించగలం. మరి ఇంతకాలము ప్రయాసలో మరి దానియేలు ఏ రీతిగా ప్రార్థన చేశాడో, ఏ రీతిగా కనిపెట్టాడో, ఆయన ఉపవాసం అండి వ్రతదినాన్ని పాటించి బూడిదలు కూర్చొని గోనిపట్ట కట్టుకొని తమ పితరుల యొక్క పాపం కోరిక ఏ రీతిగా కనిపెట్టాడు. దానియేలు 9:4 నుంచి మనం గమనిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈయన ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వారు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏమిటంటే బబులోనీయులు వారిని తీసుకెళ్ళిపోయినారు. బబులోనుల యొక్క మధ్యలో మరి రాజు తర్వాత రాజుని మార్చాడు దేవుడే. దానియేలు ప్రార్థన ఆలకించి ఓ మాట చెప్పాలంటే ఒక జాతిని దేవుడు మార్చేశాడు. బబులోనులకు మారుగా పారసీకులను లేపి బబులోనులతో పారసీకుల చేత యుద్ధం చేపించి బబులోనియులను ఓడించిన తర్వాత ఈ పారసీకులు రాజరికములకు వచ్చేసారు. రాజరికములకు వచ్చి కూర్చున్న తర్వాత కూర్చున్నటువంటి వారిలో ఆ దేవుని బిళ్ళారా బబులోనులు పారసీకులు శ్రేష్ఠులైన వారు ఎవరంటే కోరేషి మీద దేవుని కనికరము దిగివచ్చి దానియేలు మీద కనికరము దిగివచ్చి దానియేలుతో వారందరితో ఒక మాట అంటున్నాడు, మీరు మీ సొంత దేశానికి మీరు వెళ్ళిపోవచ్చు. బాగా గమనించండి, మీరు సొంత దేశానికి మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళేటప్పుడు మీకు ఒక గవర్నర్ని ఇస్తాను, ఆయన పేరే షేష్ బజార్. దేవుని బిళ్ళ గమనించండి, ఆ యొక్క అధికారిని ఇస్తాను, మీరు వెళ్ళండి, మీరు చెయ్యండి, కానీ అన్నిటినీ మందిరం కట్టడానికి కూడా వీఆర్ రెడీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ఉపవాస ప్రార్థన వారి యొక్క శాపమును ఆశీర్వాదకరంగా మార్చివేస్తుంది. హల్లెలూయా. ఒక ఉపవాస ప్రార్థన వారి జాతిలో ఉన్న ప్రతి కన్నీరు ప్రార్థన వారి స్థితిగతులను దేవుడు మార్చివేస్తాడనే విషయాన్ని మనము గమనించడానికి మీకు బాగా తెలిసిన పరిచయం ఉన్నటువంటి యోవేలు గ్రంథాన్ని కానీ గమనించగలిగినట్లయితే యోవేలు గ్రంథం పక్కనే ఉన్నటువంటి దగ్గరదాపు 5 గ్రంథాలు ఒకే సమయంలో ఆల్మోస్ట్ అటు ఇటు కలిగిన పరిస్థితుల్లో వ్రాయబడిన ప్రవచించబడిన ప్రవచన సంబంధమైన గ్రంథం అది. పిల్లల బాగా గమనించండి, అక్కడ ఒక మాట అంటాడు, రాబోయేటువంటి కీడు నుంచి తప్పించుకోవడానికి, ఉన్న ఉగ్రత నుంచి, శ్రమ నుంచి, ఇబ్బంది నుంచి తప్పించుకొని క్షేమము కలిగి జీవించుట కొరకై యెహోవా మహోన్నతుని యొక్క మహాదినము సమీపమై అతి శీఘ్రముగా రాబోతున్నది. ఆ సమయములు తప్పించబడాలంటే మరి మీరు ఉపవాసం ఉండి కనిపెట్టండి అని అంటాడు. 1వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చదువుకున్నాం. చూడండి, ఆయన 1వ అధ్యాయం చదవండి కదా. ఉపవాస దినమును ప్రకటించుడి, ప్రతిష్ఠించుడి. వ్రతదినం కానీ నీ ప్రవర్తన సరిగా లేదు. ఓ హలో అన్నట్టుగా నీ మాటలు బాగుంది, కానీ ప్రవర్తన సరిగా లేదు. నీ భార్యతో సమాధానంగా లేవు, నీ భర్తతో నువ్వు నెమ్మదిగా లేవు, సరైనటువంటి విధానం లేకుండా, క్యారెక్టర్ లేకుండా నీవు ప్రవర్తిస్తున్నావు. ఈ అన్నిటిని చూసి నేను ఉగ్రుడనై నా హృదయం రగులుకుంటా ఉంది. కాబట్టి నువ్వు ఒక పని చేయి, నా మహోన్నతుని యొక్క మహాదినము సమీపమైంది. ద గ్రేట్ డే ఆఫ్ ది ఆల్ మైటీ గాడ్
కమింగ్ నియర్ అండ్ నియర్ ఇట్ దట్ టైమ్ హూ ఇస్ యువర్ సేవియర్. ఆయన మాట్లాడుతాడు, ఆ సమయంలో నేను రక్షించేవాడు, తప్పించేవాడు ఎవరు లేరు. రహస్యం కొంతమంది అనుకుంటున్నారు, సంఘములో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు, కానీ సంఘములోకి వచ్చి అటు ఇటు ప్రవర్తించే వారికి మాత్రమో రెంటికి కాని రేవడగా బ్రతుకు మారిపోద్ది. లోకములో ఉన్న వారికి డైరెక్ట్ హెల్, పరలోక రాజ్యం లేదు, నరకమే. కానీ పరలోకము నుంచి తప్పించుకోవడానికి పైనున్న పరలోక రాజ్యాన్ని వెతికినటువంటి మారు మనసు పొంది సంఘములకు వచ్చి బాప్తిసం పొంది దేవుని యొక్క బోధలో సేవకుని యొక్క క్రమశిక్షణలో బ్రతుకుతున్నామని భ్రమలో జీవిస్తూ ఉంటే సేవకుడు అనుకుంటాడు ఇతడు పనికొస్తాడు, ఈవిడి పనికొస్తుంది, వీడు దేవుని కొరకై వాడబడతాడు, వీడు సంఘములు పనికొస్తాడు, వీని ద్వారా కొన్ని ఆత్మలు సంఘములకు వస్తాయని సేవకుడు ఎదురు చూస్తుంటాడు. కానీ చివరికి వీడి ఇల్లు కట్టబడకపోతే, ఇతనికి భార్యకి సమాధానం లేకపోతే, వీళ్ళ కుటుంబమే పాడైపోతే ఆయన అంటాడు, నీతి మంతుల యొక్క చూసారండి వాళ్ళ జీవితాలు పాడైపోతే, దేవుని బిళ్ళారా పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అంటారు. సేవకులు ఏం చేయగలరు? సేవకులు వాక్యం చేస్తారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, కనిపెడతారు. మారవలసినది సంఘములో ఉన్న విశ్వాసులు మాత్రమే. కానీ ఈరోజు సంఘములను దేశములోని జనులందరూ మీ దేవుడిని యెహోవా మందిరములో సమకూర్చుడి. 2:12 మాట చూడండి ప్లేరా. ఇప్పుడైనా అంటే పైన చాలా జరిగాయి. దేవుని బిడ్డ ఇప్పుడైనా మీరు ఉపవాసముండుడి. ఈ ఉపవాస ప్రార్థనలో యెహోవా యొద్ద బతిమాలుకొనడానికి అంత మాత్రమే కాదు, ఈ దేవుని మందిరములు ఏం చేయాలట? కన్నీరు విడిచొచ్చు. దేవుని బిడ్డారా, దేవుని మందిరములకు వచ్చిన ఉపవాసం అన్నమని. అసలు ఉపవాసము అంటే ఏంటి? ఒక ఆయన అన్నాడు, సార్ అది కూడా తెలియదు నీకు. ఒక అక్క వచ్చి చెప్పింది, మరి అక్క పాట పాడిన అక్క, ఒక అక్క చెప్పింది, మీరు కాదు, నాకు తెలిసిన మరి అక్క గురించి. ఆ అక్క ఏమనిందంటే, అదేమి లేదు సార్ ఉపవాసం నేను ఎన్ని తినాలని ఉంటాను సార్. అది ఎట్టమ్మా, మేము వారానికి ఒకసారి ఉండలేకపోతున్నాం అంటే అదేం. సమాజ కూటమును ప్రతిష్ఠించుడి. నేను బిడ్డలారు మీ సంఘాన్ని బట్టి నేను దేవుని కనపడుతున్నా. మాకు తెలిసిన ఒక సంఘంకి వెళ్ళా, ఉపవాసకుడు ఎల్డర్స్లో ఒక టీం ఉంది. ఆ టీంని పిలిచి, అక్క మీకు సంబంధించిన బ్రదర్స్ ఎవరు రాలేదే ఉపవాసం? మా ఆయన సార్ మీరేమన్నా అంటే చెప్పను, చెప్పకేం పర్వాలేదు, నేనేమన్నాను, నేను ఎక్కడ చెప్పను, చర్చిలో తప్ప కావాలంటే ఓపెన్లో చెప్తా. ఈ ఓపెన్లో ఇది లైవ్ వెళ్తూ ఉంది, ఓపెన్లో మాత్రం చెప్తాను. ఏంటంటే ఉపవాస ప్రార్థనలకు ఆడవాళ్ళే పోవాలంట, మగవాళ్ళు పోకూడదంట. సంఘ కాపర్లు వేరే ఊరు నుంచి, వేరే జిల్లా నుంచి అప్పుడే ఆదివారం 1 అవర్ వచ్చేసి వాక్యం చెప్పేసి వెళ్ళిపోతారు. సంఘం ఏ దేశానికి అట్లా కొట్టుకోపోయినా పర్వాలేదు, కానీ స్థానిక సంఘ కాపరి బెరాక దేవుని బిళ్ళారు పాస్టర్ గారు ఇంత ఓపిక కలిగి మీరు సాగిపోతున్నారంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే ఎలాంటి పరిస్థితి మానవుడు సాతానికి గురికి అయిపోయినంట. ఎలా చెప్తున్నా అంటే వాడిని దేవుని బిళ్ళారు చూడండి, వాడు గాలం వేసి, ఆ గాలం ఏదైనా కావచ్చు, ఆ ఎర దేవుని బిళ్ళారా బాగా గమనించండి, దాన్ని మనోళ్ళు బిస్కెట్ వేసి ఏం చేస్తారట, ఒక్కొక్కరికి ఒక్కొక్క బిస్కెట్. కొంతమందికి టీవీ అంటే బిస్కెట్ బాగా, క్రికెట్ అంటే బిస్కెట్, కొంతమందికి బెట్టింగ్ అంటే బిస్కెట్ బాగా గమనించట్లేరా. కొంతమంది బెట్టింగ్ పెట్టేసి ఇల్లు ఒళ్ళు అమ్మేసి వాళ్ళ ఆవిడని కూడా పక్కన పెట్టేసి దేవుని బిళ్ళ జైలు పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ బిస్కెట్ వేసి ఇది అలా వేసి కొంతమంది ఐఎమ్ రైట్ రెవరెండ్ అన్నాడు ఒక. అవునా, ఇప్పుడు అక్కడ లేడు ఆయన. కారణం ఏంటంటే ఈయన బెట్టింగ్ పెట్టి అంతా అయిపోయి ఇప్పుడు సేవ లేదు, ఏమీ లేదు, సంఘం తరివేసిందంట ఆయన్ని. కారణం ఏంటంటే ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ వన్. ఎందుకు చెప్తున్నా అంటే వాడున్నాడు, జాగ్రత్త, వాడున్నాడు. దేవుని మాట వింటే, దేవుని కొరకు బ్రతికితే, దేవుని ధరించుకుంటే, దేవుని కొరకే జీవిస్తే ఆయన అంటాడు, ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే నీవన్ని విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉంటావు. కానీ ఆత్మలో వర్ధిల్లడం పక్కన పెట్టి శారీరకంగా అమ్ముడుపోతున్నావు, పాపానికి అమ్ముడుపోతున్నావు. ఎలా అంటే నీకేదో ఒక ఆశ పెడుతుంది పిల్లలు. కొంతమందికి ఏం చేస్తారంటే సెల్ ఫోన్ చూసుకోవటమే వాడి బిస్కెట్. బాగా గమనించండి, సెల్ ఫోన్ దేవుని బిళ్ళారా, సెల్ ఫోన్కి సంబంధించిన అమౌంట్ ఏమంటారు దాన్ని, రీఛార్జ్ లేదనుకోండి, రీఛార్జ్ కోసము నానా తంటలు పడతాడు. నానా అంటే మొదట గాలము వేసి గాలములో ఎర్రబెడుతున్నాడు. ఎర్ర అంటే ఏదైనా కావచ్చు, ఏదైనా ఏంటంట. రెండోది గాలముతో అందరినీ అన్న దగ్గర వాడికి అర్థం కాల. అందరినీ అన్న దగ్గర దేవుని బిడ్డలను గొచ్చలేదు వాడు. ప్రైజ్ ద లార్డ్. వాడే గొచ్చబడి వాడు మాడిపోయిపోతాడు. హల్లెలూయా.
ఎందుకంటే యోబుని గుచ్చాలనుకున్నాడు, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కూడా. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కదా. మొదటిసారి గొచ్చగానే దేవుని బిళ్ళారు బాగా గమనించారు. మొదటి అధ్యాయంలో పిల్లలందరూ పోయిన, రాష్ట్రంతో పోయింది. ఆవిడ చివరికి పొళ్ళు రాలిపోయినటువంటి అపవాది మరలా దేవుని దగ్గరికి వెళితే అక్కడ అంటాడు, దైవ సమావేశం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అంటాడు, ఆ దేవుని సమాజములో నువ్వు చేరి ఉందువా అంటాడు ఒక దగ్గర. దేవుని బిళ్ళారా, యోబు గ్రంథంలోకి వెళితే మాట్లాడతాడు, అవును ఆ దేవుని యొక్క సన్నిధిలో భూమి యొక్క పునాదులు వేసినప్పుడు దాని కొరకై సంగీత నాదములు, దేవుని బిడ్డ గమనించండి, దాని కొరకై రాళ్ళు మరి దాన్ని ముద్రించినప్పుడు, దానికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివో ఆ దేవుని యొక్క సమాజ కూడికలో నువ్వు ఉంటివా అని అంటాడు పిల్లరా. ప్రపంచానికి ఒక సమాజ కూడిక ఉంటుంది, మండలానికి ఒక ప్రత్యేకమైనటువంటి కూడిక ఉంటుంది. ఎంఆర్ఓ లేక ఎంపీపీ దగ్గర కూడుకుంటారు, అప్పుడప్పుడు సమావేశం. పంచాయతీలో అప్పుడప్పుడు కూడుకుంటారు. వార్డులో ఏమేం చేయాలి ఆలోచించండి పిల్లరా. ప్రపంచ దేశంలో బాగా ఆలోచన చేస్తే మరి ప్రపంచ దేశంలోకి ఐక్యరాజ్య సమితి ఒకటి ఉంది, అందులో 165 దేశాలు ఉన్నాయి. ఈ 165 దేశాలు మన ఇండియా కూడా ఒకటి. మరి టోటల్గా 246 దేశాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఐక్యరాజ్య సమితిలో లేవు. మన ఇండియా ఐక్యరాజ్య సమితిలో ఉంది. కానీ రహస్యం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని ప్రజగా ఉంటే, ఒకవేళ ఈరోజు చివరి బిడ్డగా ఒకవేళ బిడ్డ పుట్టినా, ఈరోజు ఇప్పుడే 1 అవర్ ముందు హాస్పిటల్లో పుట్టిన ఆ బిడ్డ గురించి ఆలోచించడానికి పరలోకములో దేవదూతల సమావేశము దేవుని యొక్క సముఖము దగ్గర జరుగుతున్న పరిస్థితులు కనబడతాయి. అప్పుడప్పుడు నేను డేట్లతో సహా మీకు నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. అయితే సమయం అతీతమవుతుంది పిల్లలు. మెట్టుకు నేను చెప్పే దేవుని నామములు చెప్పే మాట ఏంటంటే, ఈరోజు నీ భక్తి జీవితాన్ని దొంగిలించడానికి, నీకున్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని, భార్యాభర్తల మధ్యలో ఉన్న సమాధానం దొంగిలించడానికి అపవాది చేసే మొట్టమొదటి పని ఏంటంటే, వాడు గాలము వేసి గుచ్చి మనుష్యులందరూ, ఈ మనుషులందరూ అన్న దగ్గర దేవుని మాట వినని, దేవుని మాట విన్నట్టు ఉండి దేవుని సేవకులు బోధించే బోధ వారి నోటిగుండా వస్తుందని దేవుని బిడ్డలు భ్రమించి, ఇది దేవుని మాటని గ్రహించక, దేవుని మాటకు లోబడక అనేక మంది దాని చేత గుచ్చి లాగి ఏడ్చబడిపోతా ఉన్నారు. అందుకే ఇన్ దీస్ డేస్ వీ హ్యావ్ బ్రోకన్ ఫ్యామిలీస్. సత్యాన్ని గ్రహించండి. ఎందుకు కుటుంబాల్లో నెమ్మది లేదంటే, అపవాది పైన మాట ఏంటంటే, దేవా ఇన్ని కష్టాలు పడుతుంటే నువ్వేం చేస్తున్నావయ్యా అన్నాడు ఒక ఆయన. నేనేం చేయట్లేదురా బాబు, వాడు గుచ్చి లాగడానికి నేనే అనుమతించేశా, నేనే అనుమతించే. ఎందుకంటే ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వానికి దేవుని బిళ్ళ హఠాత్తుగా వస్తుందట శిక్ష. అయితే ఈ దైవవాక్యం చూడండి పిల్లారా. ఆ తర్వాత మొదటి మాట, వాడు మనుషులందరినీ, మానవులందరినీ దేవుని బిళ్ళ గుచ్చి లాగుచున్నాడు. అంత మాత్రమే కాదు, రెండవది ఒకటి అన్నాడు, ఒకవేళ ఈ యొక్క దేవుని బిళ్ళ గాలములో పడకపోతే తర్వాత ఉరులు ఒగ్గుతున్నా అంట. ఉరులంటే మీకు తెలియదు కదా, ఉచ్చు ఉచ్చు ఉచ్చు. బాగా గమనించండి పిల్లలు, ఉచ్చు వేయటం మాకు బాగా తెలుసు, పొలాల్లో ఉంటాం మేము. పిల్లలు బాగా గమనించండి, నేను డైరెక్ట్గా సేవకుని గాల, డైరెక్ట్గా నేను ఇంజనీర్ని గాల. నేను పొలాల్లో పైరంతా ఏమిటో తెలుసు, పొలాలంటే ఏమిటో తెలుసు, అక్కడి నుంచి వచ్చాను పిల్లలు. అప్పుడప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే తాటి చెట్లకి, అక్కడక్కడ కొన్ని చెట్లకి ఉర్లు పెడతారనమాట. వాటి కోసం అంటే ఉడతల కోసం, ఉడతలు పట్టుకునేదానికి, రకరకాలైన పిట్టలను పట్టుకునేదానికి ఉర్లు పెడతారు. అది ఎక్కేటప్పుడు ఉరి లోపలికి వెళ్ళిపోద్ది. వెళ్ళి అలా మెడబెట్టి రానగానే టక్కున ఉరి టక్కన వేసేసుకుంటుంది. అప్పటిని తప్పించుకోవాలనుకుంటుంది, కానీ కుదరదు. కొన్నిసార్లు పొరపాటున ఉడతలకు బదులుగా తొండలు కూడా పడతాయి. తొండలు వీళ్ళు తినరు కదా, ఏటిని తినేది ఉడతలనే తింటారు. బాగా గమనించండి. అంటే ప్రాకు పురుగుల్లాగా, ఉడతల్లాగా మానవుల్ని గుచ్చి లాగటమే కాదు, రెండవది ఏం చేస్తున్నాడు, ఉరులొగ్గుతున్నాడు. ఆ ఉరి ఏదైనా కావచ్చు. నేను అనుకోలేదు బ్రదర్ ఇలా జరుగుతుందని. ఇతనితో మాట్లాడితే ఇన్ని గందరగోళాలు అవుతాయని నాకు తెలియదు. అందుకే నా కుటుంబం చితికిపోయింది, అందుకే మా భర్త విడాకుల దాకా వచ్చేసారన్న కుటుంబాలు కూడా ఈరోజు అనేక కుటుంబాలు ఉన్నాయి. నాకు తెలియదయ్యా, వీడితో వచ్చిన మా ఫ్రెండ్ అని చెప్పి వీడు రారా అని చెప్తే డిన్నర్ కని వెళ్ళాను. డిన్నర్తో పాటు వేరే అమ్మాయిని తీసుకొచ్చేసి వీడి సంగతి నాకు తెలియదు, నేను వృద్ధాగా బుక్ అయిపోయినా, ఓడేమో సల్లని తప్పించుకున్నాడు, నేను బుక్ అయిపోయినా అన్నవాళ్ళు కూడా చాలామంది ఇక్కడే ఉన్నారు. చాలామంది పేర్లు చెప్పను, ఇక్కడే ఉన్నారు. ప్రియులారా బాగా గమనించండి. ఈరోజు పరిస్థితులు ఏంటంటే, ఒకటి గుచ్చి లాగిన పరిస్థితి, రెండవది ఉరులు ఒగ్గిన పరిస్థితి. ఉరులు ఒక్కటమే కాదు, ఉరుల్లో కూడా కొంతమంది పడరంట, కొంతమంది తిమింగలాలు ఉంటాయి, పన్నే పడరు అనమాట. ఉరిని కూడా తెంపేసుకుంటా, బలం ఎక్కువ ఉంది, తెంపేసుకొని ఎమ్మెల్యే నీకు తెలుసా, ఎంపీ నీకు తెలుసా అంటారు. ఐఎమ్ బిలాంగ్స్ టు
కాదు అదేదో పిఠాపురం ఎమ్మెల్యే తల బిలాంగ్స్ టు ఎమ్మెల్యే అని రాసేసి వలను చూసుకొని ఆ వలకు ధూపం వేస్తూ వల నీ వల్లనే నేను సంతోషంగా ఉన్నాను, నీ వలనే నేను ఆనందంగా ఉన్నాను, నీ వలనే నేను సంతోషంగా ఉన్నానని వాళ్ళకి వాడు ధూపం వేస్తున్నాడు, బొట్లు పెడుతున్నాడు. పిల్లలు బాగా గమనించండి, వాడు నెల పండగ చేసుకుంటున్నా అంట, నెల కొంతమంది రోజు పండుగ చేసుకుంటున్నా అంటే వాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మేము లేము అన్నవారు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఈరోజు యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అప్పుడు సమాజము వెంటనే దేవుని మాట వెనక లోబడకపోవటం వల్ల దేవుడు వారి మొదటి సంతోషాన్ని దొంగిలించేశాడు. ఏమైంటుంది వాళ్ళ సంతోషము? అప్పుడున్న పరిస్థితి ద్రాక్షరసము, ద్రాక్ష తోటలు. బాగా గమనించంటారా, ద్రాక్ష తోటలు. వాళ్ళు ఏం చేస్తారంటే విందు జరిగే ప్రతిగా, అది బర్త్డే జరగని, వెడ్డింగ్ యానివర్సరీ చేయని, లేకపోతే వెడ్డింగ్ డే కానీ ద్రాక్షరసం. అందుకే కదా కనా అనేటువంటి ఊరిలో ద్రాక్షరసం అయిపోతే అవమానం అనుకొని కనా అనేటువంటి పెండ్లి విందులో యేసును ఆయన శిష్యులు అక్కడికి ఆహ్వానించబడ్డారు. యేసు యొక్క తల్లి మరియ ఆ ఇంటికి బంధువు కలిగినటువంటి తల్లి గనక యేసు కంటే ముందు అక్కడికి వచ్చినట్టుగా మనం గమనించగలం ప్లేరా. కాబట్టి అక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, బాగా గమనిస్తే ప్రియులారా, యేసు నీటిని ద్రాక్షరసంగా మార్చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీరు ద్రాక్షరసంగా మారింది అని అంటే అసలైన నీటికి రంగు, రుచి, వాసన ఉండదు. అలాంటి నీరే స్వచ్ఛమైన నీరు. ఈ స్వచ్ఛమైన నీటిని రంగు వచ్చింది, వాసన వచ్చింది, అంత మాత్రమే కాదు రుచి కూడా వచ్చేసింది. యేసు మన బ్రతుకుల్లో రంగు, రుచి, వాసన లేని మన బ్రతుకులను, అసలు సాక్ష్యమే లేని మన బ్రతుకులను, దిక్కులేని మన బ్రతుకులను ఆశీర్వాదకరంగా మార్చగలడని లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలు, ఈ ఆరాధన ఏ ఒక్క వారం ఉపవాసం ఉన్నారు కనుక ఈ రోజు వల్లనే నేను ఈ అద్భుతం జరుగుతుందని చెప్పను. కానీ 21 దినము కనిపెట్టిన నీ జీవితంలో ఈరోజు ముగించిన వెంటనే నీ కుటుంబంలో, నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, నీ సమాజపరంగా నువ్వు దీవెనకరంగా ఉంటావని చెప్పడానికి ఈ యోవేలు యొక్క గ్రంథాన్ని నేను తీసుకున్నాను. అయ్యగారిని అడిగాను, సార్ థీమ్ ఏమైనా ఉందని అడిగాను. సార్ థీమ్ ఏమి లేదు సార్, మీ ఇష్టం సార్ అన్నాడు. కానీ ఒక రెఫరెన్స్ మాత్రం చెప్పాడు. ఆ రెఫరెన్స్ను ఆధారం చేసుకుని దేవుణ్ణి అడిగితే ఇదే చెప్పమన్నాడు. కాబట్టి మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నా. ప్రియులారా, బాగా గమనించండి. ఈ ఆరాధన 21 దిన కూడికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాడు. ఆయన వాగ్దానం చేయగా వారి ప్రయాస, సేవకుల యొక్క ప్రయాస, కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు, అది నిష్ఫలంగా తిరిగి రాదు అని సత్యాన్ని ప్రకటించడానికి నేను ఆనందిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశీర్వాదకరంగా ఉండబోతున్న పిల్లలు. సో కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రజల మధ్యలో వచ్చినటువంటి అనుభవం, దీని గురించి ఆధ్యాత్మికంగా కానీ మనం ఆలోచించగలిగితే పిల్లల బాగా గమనించండి. మొదటిసారిగా మాట వినని, లోబడని ప్రజల మీదకి దేవుడు ఏమి విడిచిపెట్టాడు అంటే, బాగా ఆలోచించేస్తే అక్కడ ఒక మాట అంటాడు పిల్లరా, దైవ వాక్యంలో మీరు గమనించండి పిల్లరా. మొదటిసారిగా మరి అక్కడ చూసినట్లయితే గొంగళి పురుగులు వచ్చినట్టుగా మనం గమనించగలం. ఏమొచ్చాయంట? గొంగళి పురుగులు. బాగా గమనించండి. దీంట్లో నేను 2 అర్థాలు మీకు నేను చెప్తా. ఒకటి అక్షరార్థమైనటువంటి అర్థం మీకు చెబుతాను, రెండవది ఆత్మీయ అర్థం కూడా మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నా. బాగా గమనించండి ప్లాన్. మొదటిది, గొంగళి పురుగులు వచ్చాయి దేశం మీదకి. అప్పుడు మొదటిసారిగా ఎక్కడికి వచ్చిందట? ద్రాక్ష చెట్ల మీద పడ్డాయట. ద్రాక్ష కాయలన్నీ పోయినాయి, పోతంతా పోయింది, ఆకు కూడా పోయింది, కేవలము కొమ్మలు కూడా, తీగలు కూడా బాగా తెగిపోయినాయంట. పరిస్థితులంతా పాడైపోయింది. అంటే వారి ముఖములు ఇప్పుడు ఏమి లేదు? ఆనందము లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. దేవుని బిళ్ళారా, ద్రాక్షరసమును బట్టి పౌలు గారు చెబుతారు, తిమోతితో ఒక మాట అంటాడు, నీవు ఆరోగ్యము సరిగా లేదు గనక ద్రాక్షరసం కొంచెం పుచ్చుకో అంటాడు. కానీ దాని అర్థం ఏమిటి అంటే, నువ్వు బలహీనంగా ఉన్నావు, ద్రాక్షరసం తాగితే బలవంతుడు అవుతావు అంటాడు. అంటే ఆరోగ్యముకు ఔషధంగా కూడా దాన్ని వాడుకుంటున్నాడు. వారి సంతోషాన్ని కూడా ద్రాక్షరసం వాడుకుంటున్నాడు. అంటే ఏది మీకు ఆరోగ్యంగా ఉంటుందో, ఏది మీకు సంతోషం ఇవ్వగలుగుందో, ఏ విషయంలో మీరు ఆనందంగా ఉన్నారో మొట్టమొదటిసారిగా వికెట్ డౌన్ చేసేది, లేక మొట్టమొదటిసారిగా వారి విజృంభించే దేని మీద అంటే మీ సంతోషం మీద. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్లాన్. భార్య భర్తలు సంతోషంగా ఉన్నారనుకోండి, చిలకా గోరింకల్లాగా చూసేటువంటి పెద్దల్లో కొంతమందికి, బంధువులు కొంతమందికి ఆనందము ఉండదు పిల్లరా. కానీ ఇక్కడ దేవుడి అనుమతి ఇవ్వగా
దేవుడు అనుమతించిన మొట్టమొదటిసారిగా జరిగింది ఏంటంటే చీడ పురుగులు వచ్చాయి. దేవుని గొంగళి పురుగులు వచ్చాయి. గొంగళి పురుగులు ఆత్మీయ అర్థంగా చూసుకుంటే మనం బబులోనుల చేతికి దేవుడు వారిని అప్పగించేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దానియేలు 21 దిన ఉపవాస ప్రార్థనకు మొట్టమొదటి కారణము బబులోనుల చేత వారు పట్టి పీడించబడుతున్న, శ్రమ పడుతున్నటువంటి భయంకరమైనటువంటి అనుభవం మాత్రమే. దేవుని బిళ్ళారా, ఈ అనుభవంలోంచి దేవుడు పారసీకులను తీసుకొచ్చాడు. కానీ పారసీకు రాజు అయినటువంటి కోరేషు దగ్గర నుంచి వారికి విడుదల కలిగింది. తిరిగి దేవుని యొక్క పట్టణానికి వారిని వెళ్ళడానికి ఖర్చు, దేవుని మందిరం కట్టుకోవడానికి కలప సంబంధించిన డబ్బంతా సిద్ధపరిచినటువంటి అనుభవము దేవుని బిళ్ళారా ఆ కాలములో మనం గమనించగలం. ఎజ్రా, నెహమ్యా కాలములో మనం గమనించగలం. ప్లేరా అక్కడ ఉన్నటువంటి ఒక గవర్నర్ పేరు ఉంది, షేష్ బజార్. దేవుని బిళ్ళారా అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ద్వారా తిరిగి దేవుని యొక్క దేవాలయాన్ని కట్టుకోవడానికి, పడిపోయిన ప్రాకారములు, కూలిపోయిన బ్రతుకులను బాగు చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మొట్టమొదటిది బబులోనీయులు ఆత్మీయ సంబంధంగా పోరాటం ఉంటుంది. రెండవది దేవుని బిళ్ళారా ఆ ప్రాంతం మీదకి మనం ఆలోచన చేస్తే మొదటిది గొంగళి పురుగు, తర్వాత మిడతలు వచ్చాయి. ఈ మధ్యకాలం కూడా మిడతల దండు ఎక్కువగా వచ్చేసింది. పిల్లరా మిడతల దండు దేనికి సాదృశ్యం అంటే బాగా ఆలోచించగలిగితే మాదియా పారసీక దేశానికి ప్రజలకు అది ఆధ్యాత్మికంగా మనం ఆలోచించవలసినటువంటి విషయం. పిల్లరా ప్రజల్ని పాడు చేసేసాయి. ఈ మధ్యకాలంలో ఇంగ్లీషు ప్రత్యేకమైన సినిమా ఒకటి తీశారు. మిడతల దండు వల్ల దేశాన్ని నాశనం చేయొచ్చు, ఆర్థిక వ్యవస్థని దేవుని బిళ్ళారా అతలాకుతలం చేయొచ్చు. ఒక పట్టణం అమెరికా లాంటి దేశాలు బాగున్నాయంటే, సిరి సంపదలతో ఉన్నాయంటే ఆ దేశం మీద దేవుని బిళ్ళారా ఎక్కువగా ప్రభావితం చేయొచ్చు. ఎస్పెషల్ ఇన్ అవర్ ఇండియా దేవుని బిళ్ళారా కేవలము భూమి మీద పంట మీద ఆధారపడింది కనుక భూమి ప్రజలను భారతీయులు నశింపజేయాలంటే మిడతల దండును విడిచిపెడితే చాలు. దానికి ఒక ప్రత్యేకమైన సిద్ధపాటు ఉంది, దానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. ప్రజల మధ్యలోకి మొదటిసారిగా సంతోషమైన ద్రాక్షరసం చెట్ల మీద, రెండవది దేవుని బిళ్ళారు గమనించండి, మిడతలు వచ్చి సమస్తమైనటువంటి వాటి మీద దండు చేశాయి. ఈ రెండు మాటలు మీకు ముందుగానే చెప్తున్నాను. మొదటిది మీరు గమనించిన బబులోనీయులు, రెండవది మాదియా పారసీకులు, రెండవ అనుభవము. మూడవ అనుభవం ఏంటంటే పసరు పురుగుల గురించి మీరు బాగా విన్నారు పిల్లరా ప్రవక్తల గ్రంథములో. ఎవన్నీ విడిచిపెట్టినట్టు ఏవి దేవుని బిళ్ళ గొంగళి పురుగు, మిడతలు విడిచిపెట్టింది, పసరు పురుగులు వచ్చి తినేసేయట. అక్కడ అంటాడు అవి నాకి వేసాను అన్నది. మన బ్రతుకులు అపవాది చేత దేవుని బిళ్ళరా పాడైపోతున్నాయి, బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి. నాశనమైన మన బ్రతుకులు బాగుపడాలంటే ఈ దిన ఉపవాస కోడికి ఎంతైనా అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన సంఘము వర్ధిల్లాలి, సంఘము క్షేమాభివృద్ధి కలగాలి. ఎందుకంటే సంఘము వృద్ధి పొందితే దేవుడు వారిని సేవకులను ఆశీర్వదిస్తాడు. సంఘమునికి వచ్చి సాక్ష్యం ఇస్తే సంఘములు కొద్దిమంది వచ్చి మేము ఈ మేలు పొందాం, నా గర్భఫలం కలిగింది, నా కుమారుడు కలిగాడు, కుమార్తె కలిగింది, మా అప్పులు తీరిపోయినాయి, మా శాపం ఆశీర్వాదకరంగా మారిపోయింది అని ఒకవేళ సంఘములో ఉన్న సంఘ విశ్వాసులందరూ వచ్చి సాక్ష్యం చెప్తే సంఘములో ఉన్న కాపరి ఆనందిస్తాడు. ప్లారా వారిచ్చే దశం భాగాల కొరకు, వారిచ్చే కానుకల కొరకు ఎదురు చూడడం. వారు వచ్చి కన్నీళ్లతో ఉంటే నీ కన్నీరు ఎంతో సేవకులు కూడా అదే కన్నీళ్లతో ప్రార్థన చేయగలరు. ఎందుకంటే దేవుని హృదయం వారికి ఉన్నది. ఎందుకంటే ఫిలిప్పీ 2:5 ప్రకారం క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఒకవేళ లోకములు ఎవరికైనా ఉంది అంటే అది క్రీస్తుని అనుసరిస్తున్న, క్రీస్తు రాజ్యమును కట్టాలనుకున్న, దానిలో 12:3 ప్రకారము నిరంతరం ప్రకాశించే జ్యోతులుగా ఉండాలనుకున్న సేవకులకు మాత్రమే కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిళ్ళారు గమనించండి, ఈరోజు అనేక మందికి అర్థం కావట్లేదు. ఇన్ని భయంకర పరిస్థితులు ఉన్నాయి కదా, మరి ఇది వాయిదా వేసుకోవచ్చు కదంటే వాయిదా వేయడానికి కుదరదు. ఒకవేళ మరణం వస్తే వాయిదా వేయగలమా? దేవుని బిళ్ళ గమనించండి, ఆపద వస్తే వాయిదా వేయగలమా? వేయలేమే. కానీ దేవుని దగ్గర విశ్వాసముతో సాగిపోతే త్రోవ సరళమైపోతే. యొర్దాను పాయలు చేసిన దేవుడు, ఎరుకోను కూల్చిన దేవుడు, ఒకప్పుడు నడిచిన సజీవుడైన దేవుడు, ఒకప్పుడు బండలాగా క్రీస్తు, ఆ బండ క్రీస్తు అన్నటువంటి దేవుడు, ఆది కాలములో ఇస్రాయేలును కాపాడిన దేవుడు ఈరోజు సజీవ దేవుని సంఘ నాయకులతో, సంఘములోని విశ్వాసులతో ఉన్నాడు. ఆమెను చెబుతాం. ఈరోజు దేవుడి ద్వారా మహత్కార కార్యములు మీరు చూడబోతున్నారు. దేవుని అద్భుత కార్యములు చూడబోతున్నారు. ఎందుకంటే ఆయన ఒక్కడి మహాశ్చర్య కార్యము చేయగలిగిన 130 దేవుని బిళ్ళ 4 ప్రకారం దేవుని యొక్క వాగ్దానం మన కళ్ళ ముందు ఉన్నది. ఆయన పేరే మహాదేవుడు. ఆ మహాదేవుడు మీ పక్షమై లేక మన పక్షమై అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది 3వ అనుభవం. 4వ అనుభవము దేవుని బిళ్ళ చీడ పురుగులట. ఈ 3 వదిలేసినట్టువి మేము వదలము అనుకొని
దేవుని పిల్లరా మోట్లు దాకా, అంటే మొద్దులు ఉంటాయి కదండి, మొద్దుల దాకా తినేస్తా అంటే అవేంటంటే దేవుని పిల్లరా చీడపురుగులు దేంతో పోలుస్తున్నా అంటే రోమా రాజ్యాన్ని గురించి ఆయన పోలుస్తూ ఉన్నాడు. పిల్ల దానియేలు గ్రంథంలో సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. కానీ ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్న మాట ఏంటంటే ఇలాంటి పరిస్థితుల మధ్యలో కుటుంబాలు తగలబడిపోతున్న ఈ జీవితాల్ని దేవుడు తిరిగి కట్టడానికి ఆయన అంటాడు ప్రవచనాత్మకంగా యోవేలు 2:25 మాట ఒకసారి చూడగలిగినట్లయితే ఆయన అంటాడు, మీ కన్నీరు, మీ బాధ, మీ వేదన, మీ పరిస్థితులు చూసిన దేవుడు ఈ ఉపవాస ప్రార్థనగా ప్రకటిస్తే, ఉపవాస ప్రార్థనలకు మీరు వస్తే, మనపూర్వకంగా దేవుని దగ్గర విచారించడానికి సిద్ధపడితే మీ బ్రతుకులు ఎలా మారుతాయో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు హల్లెలూయా. వింత కార్యములని తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్ లెక్కలు చెప్తాడు. మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. Yes, it will miracles and miracles. ఆయన ఒక్కడే మీ జీవితాల్లో, మన జీవితాల్లో అద్భుతాలు చేయగలిగిన వాడు. మొడిబారిపోయిన మన బ్రతుకులను, చితికిపోయిన మన బ్రతుకులను, చీల్చివేయబడిన మన బ్రతుకులను, చీల్చి చెండాడిన మన బ్రతుకులను, కన్నీటిలో కురిగిపోయిన మన బ్రతుకులను, సమాధానము లేని ఒక భార్యగా, సంతోషము లేని ఒక భర్తగా, సంతోష సమాధానము లేని ఒక తండ్రిగా పిల్లల్ని పెంచి పోషించావు, కానీ వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారు ఈ మాట వింటం లేదు. చితికిపోయిన జీవితంలోని నీ బ్రతుకుల్లో ఒక శ్రేష్టకర సమయము, దేవుడు మందిరములో ఇచ్చిన సమయము ఉపవాస దినం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఉపవాస దినము కనిపెట్టేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను చుట్టి తోటి నీచంగా వాసన వస్తా ఉంటే ఆ స్థితిగతుల్లో సందడి ఎక్కడుందండి? సందడి లేనివాడుగా సద్దణిగిన జీవితంలో ఆయన హృదయ వేదనతో ఆయన అంటాడు, మన యొక్క నీతి క్రియలు మురికి గుట్టవలె ఉంటే ఆయన కన్నీరు కారుస్తూ అక్కడే ఉన్నాడు. ఆయన శ్రీమంతుడి కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, నేను శ్రీమంతుడు అంటాడు. తిమోతి మొదటి గ్రంథములకు వెళ్తే 6వ అధ్యాయంలో అంటాడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులు ఆయన మధ్య వసిస్తూ అమరత్వం కలిగిన ఆయన కంటే శ్రీమంతుడు, ఆయన కంటే కుబేరుడు ప్రపంచములోని ఎవరు లేరండి. ఎవడైనా ప్రపంచం ఉన్నా అంటే ఆయన దానమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రాజాది రాజు ఈరోజు పశువుల తొట్టులు అంటాడు. ఆయన అంటాడు నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనిషి కుమారునకు స్థలవాల్చుకోటకు స్థలం లేకపోతే ఆ ప్రేమ, ఆ కనికరం, ఆ వాత్సల్యత అంతగా తగ్గించుకొని వస్తే సందడి ఎక్కడుందండి? హృదయం పగిలిపోయి నా కొరకు యేసు పుట్టాడు, పాపము నుంచి, భ్రష్టత్వము నుంచి, మాడిపోయిన ఓడిపోయిన, గుచ్చి లాగిన, ఉరివేయబడిన లేక ఉరివక్కపడిన జీవితంలోంచి, వలవేయబడిన జీవితంలోంచి తప్పించి నా దేవుడు నాకు విడుదలిస్తే యేసు ఈజ్ మై రెడీమర్, దట్స్ వై ఐ ప్రైజ్ హిమ్, హల్లెలూయా. ఆయన నా విమోచకుడై ఉన్నాడు, అందుకే నా దేవుని నేను ఆరాధిస్తానని ఆరాధనలకు వచ్చేది ఈ ఉపవాస కోడికి. ఉపవాస కోడికి నీరసం కాదు, ఉపవాస కోడిగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఉజ్జింపచేస్తుంది. ఆ ఉపవాస 21 దినములు ఆత్మదేవుడిని నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కావాలంటే చూసుకొని ప్లాన్, ఈరోజు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో కావాలంటే బయటికి వెళ్తూ రాసి పెట్టాలండి ప్లారా. వచ్చే సంవత్సరం ప్రభు చిత్తమై దేవుని బిళ్ళరా నేను సజీవంగా ఉంటే, దేవుడు నాకు ఆయుష్నిస్తే, సావుకుడితో నేను మరలా కలిస్తే దీనికి రెట్టింపు ఆత్మను, రెట్టింపు కుటుంబాలు దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే క్రీస్తు యేసు నందు ప్రయాస నిష్ఫలము కాదు, అది వర్ధిల్లుతుంది. ఆ బ్రదర్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఆ ఎదురుగా వచ్చాడు కదా ఆ బ్రదర్ గురించి. బ్రదర్ వచ్చేటప్పుడు ఎలా వచ్చా అంటే ఆ పైన స్పెట్స్ ఇలా పైన కోటేసుకొని స్పెట్స్ ఇక్కడ పెట్టుకొని పైన పెట్టుకొని అక్కడ వచ్చాడు ఒక బ్రదర్. నేను అనుకున్నాను ఏంటి ఇలా వచ్చాడు అనుకుంటున్నా. ఆరాధన చేసేటప్పుడు ఆత్మదేవుడు దిగిరావటం నేను చూసా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు అర్థమైంది ఏంటంటే మనుష్యుడిగా నువ్వు పై రూపం చూస్తున్నావురా, నేను వారి అంతరంగాన్ని చూస్తున్నాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ అంతరంగాన్ని చూసి, పగిలిపోయిన నీ జీవితాన్ని చూసి దేవుడు నెమ్మది తినిపో. ఇక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి ఒక బ్రదర్ వచ్చి పాట పాడాడు. పాడుతున్నట్టండి బ్రదర్ని బట్టి ఆత్మదేవుడు నాతో మాట్లాడాడు. తన ఇంటిలో భారముతో ఉన్నావు, ఆర్థికంగా కుటుంబ పరంగా వేదనతో ఉన్నావు, నువ్వెవరో నాకు తెలియదు, ఇదే మొదటిసారి నేను చూశాను, నీ ముఖం కూడా కరెక్ట్గా చూడలేదు. నేను వెనక చూస్తుంటే ఆత్మదేవుడు చెబుతున్నాడు నీ ప్రతి కన్నీరు దేవుడు తుడిచివేయబోతున్నాడు బ్రదర్.
నువ్వు ఆధైర్యపడకు, నీవు సాక్షిగా ఉండబోతున్నావు. 2025 మొదటి అనుభవం ఏమిటంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీ హ్యావ్ ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ ద్వారా 21 దినము ద్వారా మొట్టమొదటి ఫాస్టింగ్ ప్రేయర్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆధ్యాత్మికమైనటువంటి దేవుని బిడ్డ సిద్ధపాటు అభివృద్ధిని దేవుడు ఇవ్వబోతుంది. రెస్టోరేషన్ అంటే చాలామంది తెలీదు కదా. ఆయన దేవుని బిడ్డ ఒక అనిల్ కుమార్ గారు పాట, వీ హ్యావ్ ఏ రెస్టోరేషన్. అందుకే చెప్పాను రెస్టోరేషన్ అని. నీ జీవితంలో ఆత్మీయ అభివృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎలా? ఫాస్టింగ్ ప్రేయర్స్ వల్ల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవ అనుభవం ఏంటంటే నేషనల్ రెస్టోరేషన్ జరగబోతా ఉంది. నేషనల్, నిన్ను బట్టి నీ జాతి, నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ కాలనీ, నిన్ను బట్టి నీ జిల్లా, నిన్ను బట్టి నీ రాష్ట్రం ఆశీర్వాదకరంగా ఉండబోతా ఉంది. ఈ సేవకు నేను ఇక్కడికి వస్తూ నేను బయలుదేరేటప్పుడు నేను ఇక్కడికి లొకేషన్ పెట్టమని చెప్పాను. లొకేషన్ ఓపెన్ చేసేటప్పుడు నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్తున్నాడు, లొకేషన్ ఎరుగని ప్రాంతానికి నేను తీసుకెళ్ళిపోతున్నా అంటున్నాడు. నువ్వు ఎరగని ప్రాంతం, ఇంతవరకు వెళ్ళని ప్రాంతము, ఆ ప్రాంతంలో తన సేవకుని దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికి సాక్షులు ఇక్కడ ఉన్నారు చాలామంది. ఓపెన్గా చెప్తాను. ఆ మాటలు ఒక్కటి రెఫరెన్స్ మాత్రం చూపించి నేను క్లోజ్ చేస్తాను. నా టయాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటున్నాను. ఏ రీతిగా జరుగుతుంది, వాక్యపరంగా ఆత్మదేవుడు ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు చూద్దామా మాట. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా చప్పలు కొడితే ఉన్నాను మహిమపడదామండి. ఈ ఉపవాస కూడికల ద్వారా 20 దినాలు ఏమి జరిగిందో నాకు తెలీదు, కానీ 21 దినము దేవుడు మాట్లాడుతున్న మాట. దేశమా భయపడుకుము, సంతోషించి గంతులు వేయము, నీ దేవుడిని యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడద్దు, గడ్డి బీడల్లో పచ్చిక తిరిగి మొలుసును, చెట్లు ఫలిస్తాయి, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి నీ దేవుడిని యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును. చప్పలు కూడా దేవుని నామమున మహిమపరచండి. దిస్ ఇస్ ద ఫిజికల్ రెస్టోరేషన్ వీ హ్యావ్. ఎలా? పూర్వమందు వలె పోగొట్టుకున్నావే దాని వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును అనుగ్రహించును. చప్పలు కూడా దేవుని నామమున మహిమపరచండి. అంతకంటే ఆనందం ఎక్కడుందండి? కొట్లు ధాన్యముతో నిండును. కొత్త ఇప్పుడు దాకా ఆగిపోయింది, కొత్త ద్రాక్షరసం రాలేదు, ఆగిపోయింది. ఏంటంటే ఆయన మాట్లాడుతున్నప్పుడారా మీరు అనుకున్నటువంటి దేవుని బిళ్ళరా పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు, ఇంకా చెప్పాలంటే దేవుని బిళ్ళరా దేవుని బిళ్ళ గమనించండి, ఇవన్నీ తినివేసినది మరలా తిరిగి నేను ఇస్తున్నాను, మరలా తిరిగి ఇస్తున్నాను. చదవండి. కొత్త ద్రాక్షరసమును, కొత్త తైలమును, గానగులకు పైగా. ఇది దావీదు మాట. నూనె నా తలతో నూనెతో అంటి ఉన్నావు, నా గిన్నె నిండి. ఇప్పుడు దాకా ద్రాక్షరసం ఉంది కానీ నిండి పొరలలా. పొడ్లి అనుభవం ఈ ఫాస్టింగ్ ప్రేయర్ వల్ల. హల్లెలూయా. అసలు ఏమీ లేదు. ఈరోజు సమృద్ధితో దేవుడు నింపబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దీన్ని నెంబర్ 1 ఫిజికల్ రెస్టోరేషన్ త్రూ దిస్ ఫాస్టింగ్ ప్రేయర్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 27 వరకు చదువుకొని అందులో ఉన్న సత్యం మనకు అర్థమవుతుంది పిల్లారా. రెండవది దేవుని పిల్లారా స్పిరిచువల్ రెస్టోరేషన్. దాన్ని 28 నుంచి చదువుకుందాం పిల్లారా. 28 నుంచి డైరెక్ట్గా. తరువాత ఇదండి స్పిరిచువల్ రెస్టరేషన్. ఈరోజు అనేక సంఘాలు నీరసంగా బలహీనంగా ఉండడానికి కారణం ఏంటంటే దే హ్యావ్ నో ఫిల్ విత్ హోలీ గోస్ట్ అండ్ మైటీ పవర్. రామగ్రంథంలోకి వెళితే ఆయన మాట్లాడతాడు, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే. ఒక ఆయన అన్నాడు, క్రీస్తుని అంగీకరించినప్పుడు ఆయన ఆత్మ నీ దగ్గరకు వచ్చేస్తుంది. నో డౌట్ వస్తుంది, కానీ ఆత్మ వేరు. అది ఒప్పింపచేయు ఆత్మ. నీతిని గురించి, తీర్పుని గురించి, లోకముని గురించి ఒప్పింపజేసే ఆత్మ. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేను అభిషేకించి అనేక మందికి దీవెనికలు ఉంచుట కొరకై అపోస్తల కానీ 1 ప్రకారం ఆయనను మీరు నిలబెట్టండి, కలిపెట్టండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక దేవుని యెరూషలేమును, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులు అయ్యుందరు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి.
అసమానుడైన దేవుడి నీ జీవితం ధన్యకరంగా మార్చుటకు ఇష్టపడుతున్నాడు. అందుకనే ఆయన అంటాడు అపోస్తలుల 2:17 దేవుని బిడ్డలారా, మీ అందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను అంటాడు. జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. దేవుని బిడ్డలారా, వృద్ధులు కలలుగందిరు, యవ్వనులు ప్రవచించెదరు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ సంఘం మీదకి రావాలి అనంటే ఈ ఉపవాస కోడికలో వ్రత దినములో కనిపెట్టాలి. గ్రంథంలో యేసు ఛాయలు ఏమైనా ఉన్నాయంటే దానికి ఇంకో గంట సేపు అక్కడనే ఉంటుంది. ఎక్కడ యోవేలు గ్రంథంలో ఉంటుంది. నేను కానీ ప్రార్థన కానీ వాక్యం కానీ స్టార్ట్ చేస్తే ఉదయం దాకా తెల్లారిపోద్ది. 21 రోజులు విన్న వాక్యం ఏంటో నాకు తెలీదు. ఈరోజు ఒకవేళ ఇందులో వారినట దేవుడు తిరిగి సమకూరుస్తాడట. ఈ సమకూర్చువాడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు నన్ను అడగండి, పాత నిబంధనలు యేసుక్రీస్తున్నాడంటే యేసు లేకుండా సృష్టి లేదు, యేసు లేకుండా సృష్టి కార్యములు లేవు. అక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకంటాడు కొలసీలుగా, ఆయన లేకుండా ఏదియో కలగలేదు. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి ఆయన యోవేలు గ్రంథములో ఆయన ఛాయలు కనబడతాయి, ఆయన పుట్టుక కనబడుతుంది, ఆయన రూపురేఖలు కనబడతాయి, ఆయన సారూప్య దర్శనం కనబడుతుంది. వితౌట్ విజన్ వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్. ఈరోజు దర్శనం లేక దేవోక్తులే కట్టు విడిచిన ప్రజల వలె కాకుండా నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే చివరిగా చెబుతున్నా, మన జీవితాలు ఏవైతే ఇష్టంగా ఉన్నాయో వాటన్నిటిని కొట్టివేస్తూ వచ్చాడు. ద్రాక్షరసం మీద, ఒలీవ చెట్ల మీద, చిరిగిన చెట్లన్నిటి మీద, భూమి మీద, ప్రజల మీద నాశనం చేసినటువంటి ఈ దేశం మరలా ఉపవాస కూడిక ద్వారా వ్రతదినం పాటించడం వల్ల తిరిగి రెస్టోరేషన్ జరిగిపోయింది. మొదటిది ఫిజికల్ రెస్టోరేషన్. ఏ పొలాలు, ఏ పంట, ఏ చెట్లు పోగొట్టుకున్నారో అవన్నీ దేవుడు తిరిగి ఇచ్చేశాడు. పోగొట్టుకున్న కుటుంబం మరలా కట్టబడిపోయింది, మొదటిది. రెండవది, దేవుని ఆత్మ వారి మీద కుమ్మరించడానికి సిద్ధపడింది. ఇది పాత నిబంధనలు, కొత్త నిబంధనలు కూడా ఉన్న సత్యం. ఇది ఆది అపోస్తలుల యొక్క నడవడికతో కూడినటువంటి గ్రంథం ఇది. సో మూడవది, దేవుని బిడ్డ నేషనల్ రెస్టోరేషన్ జరిగిపోయింది. జాతి అంతా కట్టబడిపోయింది. ఈరోజు నీ జనులు నీ ద్వారా కట్టబడబోతున్నారు, నీ ప్రాంతం నీ ద్వారా రక్షణలోకి రాబోతున్నారు. ఇది సేవకుని యొక్క తపన తాపత్రయము. ఆ తపన తాపత్రమే 21 దిన ఉపవాస కోడిక జరిగించుకున్నాడు. నిజంగా ఇలాంటి సేవకుడు, హల్లెలూయా, క్రీస్తుని ఆరాధికులారా. ఎందుకే ఈ మాట చెప్తున్నా అంటే, ఒక వ్యక్తి సమాజంలోంచి ఏర్పరచుకున్న సేవకుల్లాగా ఎలాంటి సేవకులుగా ఉంటే ఆ ప్రాంతమంతా దేవుని కొరకు సంపాదన కలిగిపోద్ది. హల్లెలూయా. రెండవ అనుభవం ఇది. రెండవ అనుభవం నేను క్లోజ్ చేస్తూ ఒక మాట అంటాను, నేషనల్ రెస్టోరేషన్. ఈరోజు సమాజంలో, దేశంలో అదే లేదు. పిల్లలు ఏమీ లేదంటే మన ఆంధ్రాకి అభివృద్ధి లేదు. కాబట్టి నన్ను గెలిపిస్తే నేను అభివృద్ధిలోకి సంపదని సృష్టిస్తా. ఇంకా ఓటేస్తే అవే కాకుండా ఇంకేం చెప్పాడు ఈయనే. దేవుని వీళ్ళు గమనించండి, ఖచ్చితంగా నీకు జాబ్ ఇస్తా. అది నేను చెప్పను. కానీ రహస్యం ఏంటంటే, ఇక్కడ నిలబడితే నీకు జాబ్ వచ్చేసినట్టే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే జీవము కలిగిన దేవుని మీలాంటి మనలాంటి వాళ్ళందరినీ నిలబెట్టింది ఆయనే. ఆ జీవము కలిగిన దేవుడు ఈరోజు చెప్తున్నా, నేషనల్ రెస్టోరేషన్ దేవుడు ఇవ్వడానికి. ఈ రెఫరెన్స్లు కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇవి ఎక్కడున్నాయండి ప్లారా? 3వ అధ్యాయం 1 నుంచి 21 దాకా రెస్టోరేషన్ కనబడుతుంది. నేషనల్ రెస్టోరేషన్ ఆరంభంలో చూడండి ఏం మాట్లాడతాడు. యోవేలు గ్రంథం, ఆ దినములలో అనగా యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను చెరలో నుండి రప్పించు కాలమున అన్ని జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడికొనిపోయి వారు ఆయా దేశములోంచి, అంటే చెదిరిపోయిన వీరిని మరలా తిరిగి తీసుకొస్తానంటే నేషనల్ రెస్టోరేషన్ జరిగిపోతుంది. హల్లెలూయా. జాతి మరలా తిరిగి కట్టబడతా ఉంది. మీరు అనుకుంటున్నారేమో, మా అమ్మ అలిగిపోయింది సార్, మీ అమ్మ ఇంటికి వచ్చేస్తుంది, దేవుని స్తోత్రం కలుగును కాక. సార్ మా ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది సార్, ఊరికి వెళ్ళిపోయింది సార్. ఒక ఆయన అన్నాడు, పిల్లరా వాళ్ళు ఎవరో నాకు తెలీదు, ఫోన్ చేసి జూమ్ కాల్ ఒకటి ఉంటుంది పిల్లలు, జూమ్ కాల్కి వచ్చి, జూమ్ కాల్ ఇక్కడ 2-3 ఉన్నారు వాళ్ళకి తెలుసు. జూమ్ కాల్కి వచ్చి, సార్ పలానా అబ్బాయి సార్, అబ్బాయికి టీవీ వచ్చింది సార్, చచ్చిపోతాడండి సార్. చచ్చిపోడని చెప్పి నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. టీవీ వస్తే చచ్చిపోతే మన దేవుడు ఎందుకు?
అమ్మ నమ్ముకొని సరే, అబ్బాయి నమ్ముకోలేదు సార్. ఏం పేరమ్మా అన్న? ఫలానా పేరు సార్. ప్రార్థన చేశా. అప్పుడు దాకా నాకు చెప్పలా. 3 రోజులు 4 రోజులు 7 రోజు కల్లా మరలా లైవ్లోంచి వచ్చింది, వీళ్ళ ఆవిడ వెళ్ళిపోయి 6 నెలలు సార్, వాళ్ళ ఆవిడ వచ్చేసింది సార్ అని. చప్పలు కొట్టిన దేవుని స్తోత్రం కలిగినగా. సార్ ఇంతకీ వాళ్ళ ఆవిడ వచ్చేసింది. ఈయన సంగతి ఏంటన్నా? ఈయన సంగతి టీవీ లేదంట. చప్పలు కొట్టి దేవుని నన్ను మహిమపడతావు. నీ దేవుని దగ్గర నువ్వు అడిగితే నీ రోగం నయమి కావటమే కాదు, నీ ఇల్లు కట్టబడిపోద్ది, నీ జాతి కట్టబడుతుంది, నీ దేశము కట్టబడుతుంది, నీ ప్రజలు కట్టబడిపోతున్నారు ప్లారా. అందుకే ఆయన మాట్లాడుతారు ప్లారా, దేవుడు క్షేమమునిచ్చి నెమ్మదినిచ్చే దేవుడు. 21 వచ్చిన కానీ కొంచెం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎలా దీవించబడాలనుకుంటున్నారో అందులో కానీ చదువుకోగలిగితే ఈ అనుభవం కనబడుతుంది. యోవేలు గ్రంథంలో యేసు ఛాయలు ఏమైనా ఉన్నాయంటే దానికి ఇంకో గంట సేపు అక్కడనే ఉంటుంది. ఎక్కడ యోవేలు గ్రంథంలో ఉంటుంది. నేను కానీ ప్రార్థన కానీ వాక్యం కానీ స్టార్ట్ చేస్తే ఉదయం దాకా తెల్లారిపోద్ది. 21 రోజులు విన్న వాక్యం ఏంటో నాకు తెలీదు. ఈరోజు ఒకవేళ ఇందులో చెప్పడానికి నేను చెప్పాను కదా, స్థిరపరచువాడు. ఆరాధన చేద్దాం. మనసా వచ్చి కర్మణ తికణ సుదిద్ద దేవుని కనపడదాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. ఏమైనా చేయగలం, కథ మొత్తం మార్చగలం, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యమో. యేసయ్యా యేసయ్య, నమ్మి ఆరాధిద్దాం. నీకే సాధ్యమో. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షమో నిలచి జయమిచ్చువాడవు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయక స్వరముతో కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, హృదయపూర్వకంగా విత్ హోల్ హార్టెడ్లీ, నీకే సాధ్యమో. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యమో. మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవే, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్ప. స్వరమెత్తి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా 21 దిన ఉపవాస కోడిక యొక్క యేసయ్యా, నీకే సాధ్యమో. యేసయ్యా రి బాబా శబలబడు దురిఖరబరబరి బరబ, నీ
నీకే సాధ్యమో. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోదువు. ఏమైనా చేయగలవు, ఆమేన్. కథ మొత్తం స్థితులు మార్చగలిగిన దేవుని సన్నిధి మహిమంతా తెచ్చుకోదువు. యేసయ్యా యేసయ్యా నీకే యవన బిడ్డల మీద దేవుని అభిషేకపు కవిగిలి, యేసు ప్రతి కుమారుని కుమార్తెను తాకుతున్న దేవుని ప్రసన్నత నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు. పూర్ణ హృదయముతో స్థితులు మార్చబోతున్న దేవుని సన్నిధి 21 ఉపవాస నీకే సాధున్నది తిరిగి ఇవ్వగలిగిన దేవుడు. తిరిగి కొత్త ద్రాక్షరసముతో, కొత్త తైలముతో కానుగులు పొర్లి పారే అనుభవంలోకి నడిపించగలిగిన దేవుని కృపా కవిగలి అభిషేకము నింపగలిగిన దేవుని సన్నిధి. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యమో. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యమో. యేసయ్య పూర్ణ బలముతో అభిషేకము ఎనెంటు మీ చనెవరివాన్ యేసయ్య కౌరి దరవు శబలబరి దిరి దరబరి బరి. యేసయ్యా నీకే సాధ్యమో. యేసయ్యా యేసయ్యా ఓ రిబా బాబా బలబరి దిరి దరి మరి బరబరబరబ. విడిచిపెట్టబడిన కుటుంబాలు కట్టడానికి దేవుని యొక్క సన్నిధి కదులుతూ ఉన్నది. He's moving with compassion. The God will do miracles today onwards. Today right now. Hallelujah. ధ్రువకు సాధ్యమా? దేవుడు అనుమతిస్తేనే చీడ, దేవుడు అనుమతిస్తేనే కన్నీరు, దేవుడు అనుమతిస్తే రోగము, దేవుడు అనుమతిస్తే కడుపులో కుళ్ళు, వేదన, భారము, అసమాధానము. తిరిగి మరల కొత్త ద్రాక్షరసముతో, కొత్త తైలముతో గానుగలు నిండి పొర్లే అనుభవలేకి, కడుపార తిని తృప్తిగా ఉండే అనుభవలేకి నడిపించని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ ఉపవాస కోడికలో raise your hands and praise him, receive his glory, receive his miracles and restorations, each and everyone here gathering. రెండు చేతుల పైకెత్తి ఆయన ఇచ్చే సిద్ధపాటును, ఆయన ఇచ్చే ఉజ్జీవమును, ఆయన ఇచ్చే ఆశీర్వాదములను, ఆయన ఇచ్చే సమాధానం పొందడానికి సిద్ధపడదాం. దేవుని సమాధానము కవగిలి వెంటాడు. లేమిలో కలవరములు ఉన్నారు. ప్రతి లేమి, ప్రతి కలవరము, ప్రతి రోగము ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా, మేలుకరంగా మార్చబడునుగా కని కొందనాలు. చేసిన దేవా, నిలబెట్టుకున్న దేవా, ఆదరించిన దేవా, నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఈ ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాంతం అంతటి స్వార్థీకరణ చేయండి. ప్రతి నాయన లోకములో ఉన్న ప్రతి మనుషులు నశించిపోతున్న వారిని సహవాసములకు మందిరాలు, నా మందిరము సకల అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడినని, నా మందిరము పరలోకము గమనిగా ఉంటుందని ఆ సత్యాన్ని ఇక్కడ ప్రత్యక్షపరిచి మీరే అనుకూలపరిచి సమకూర్చి కార్యము చేసి ఆదరించి వర్ధిల్లు చేయమని ఘనత మహిమా ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసు నామములో అడుగి పొంది ఉన్నాము నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సమాధానం మీకు తోడై వర్ధిల్లా చేయునుగాక.
ఆమేన్. హల్లెలూయా.